హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కొంత దూరంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నించడం, లేదంటే మీతో మాట్లాడేటటువంటి విధానంలో కొంచెం మార్పులు అనేవి కనిపించడం, ఇటువంటివి అన్ని విషయాల్లో కూడా కొంచెం మీకు స్పష్టత అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోనూ జరుగుతూ ఉన్నాయని చెప్పడం లేదండి. వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, సంబంధాలు కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి అనే చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆత్మ పరిశీలనకు సంబంధించినటువంటి మెరుగుపరుచుకోవడం, దానికి ఒక మంచి అవకాశం. మాటల్లో చాలా ఓర్పు అనేది ఉండాలి. అపార్థాలు సైతం పెద్ద గొడవలుగా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పైన కోపంగా ఉండేటటువంటి వ్యక్తులు అంటే ముందుగానే మీరు మాట్లాడుకునేందుకైతే ప్రయత్నించండి. కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ కూడా ఒక పెద్ద సంబంధాలనైతే కాపాడిపోతుందనే ఒక విషయాన్నైతే మర్చిపోకండి. ఉద్యోగంలో సహోద్యోగులతో లేదంటే వ్యాపార భాగస్వాములతో అపార్థాలు అనేవి ఏర్పడకుండా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా స్పష్టంగా అయితే వారికి వివరించడానికి అయితే ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో ఎవరికైనా కానీ హామీ అనేది ఇవ్వటం, లేదంటే తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం ఈ రోజున చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది ఈ రోజున తీసుకోండి. ఇక ఈ రోజున విశేషకరమైనటువంటి రోజుగా ఉండబోతుంది. కాబట్టి గణపతి యొక్క ఆరాధన అయితే ఈ రోజున మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇంకా లక్ష్మీదేవి యొక్క ఆరాధన, ఆ తల్లిని ఎర్రటి పూలతో పూజించడం, విష్ణుమూర్తిని అమ్మవారిని కలిపి పూజించడం ఈరోజు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు అమ్మవారికి పూజ అనేది చేయండి. తీపి పదార్థం స్వామివారికి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఉదయం సాయంత్రం ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరాలు, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే ఈ విధంగా ఈ రోజున చేయటం వలన మానసిక ప్రశాంతత, అలాగే మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజున మీ ఆలోచనలతో మీరైతే ప్రారంభించబోతున్నారు. గతంలో మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి గురించి వార్త వినేటటువంటి అవకాశం అయితే ఈ రోజున కొంత కనిపించబోతుంది. అయితే మీకు ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని చక్కగా ఎటువంటి కోపతాపాలకు గురి అనేది చేయకుండా అర్థం చేసుకొని నిర్ణయం అనేది తీసుకోవడం, బంధాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని కూడా చెప్పాలి. ఈ రోజున ఒక పరీక్షా కాలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఎవరు నిజంగా మీతో ఉండబోతున్నారు, ఎవరు మీ నుండి దూరం అవబోతున్నారు అనేది కూడా కాలం మీకు ఒక మంచి అవకాశం అనేది ఇవ్వబోతుంది. అయితే ఈ యొక్క కష్ట సమయంలో మీకు అండగా నిలిచేటటువంటి వారిని మీరైతే మర్చిపోకుండా గౌరవించండి. ఈ రోజున మీకు చాలా ప్రశ్నలకు సమాధానం అయితే దొరకపోతుంది. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండండి. ఎవరైతే మీ నుండి దూరం అవుతున్నారో ఆ యొక్క వ్యక్తుల గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఎవరైతే దగ్గరగా అనుకుంటున్నారో, ఎవరైతే మీ నుండి మేలు అనేది కోరుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని భగవంతుడు ఎప్పుడు మీ నుండి దూరం అనేది చేయడు. ఎవరైతే మీకు కొంచెం హాని తలపెట్టే విధంగా, మిమ్మల్ని నాశనం చేసే విధంగా ప్రవర్తించడం కానీ, లేదంటే మీ కీడు కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మీకు మీ యొక్క మనసు కనిపించిన భగవంతుడు మీ నుండి దూరం అనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఇటువంటి బంధాలు దూరం అవుతున్నాయి అంటే అది మీరు పెద్దగా పట్టించుకోకుండా, మనసును గాయపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించండి. సరైనటువంటి నిద్ర, సమయానికి ఆహారం
మానసిక ప్రశాంతత చాలా అవసరం. కాబట్టి కోపము, ఆందోళన పూర్తిగా ఈ రోజునైతే వీటికి దూరంగా ఉండండి. ఏం జరిగినా కూడా అన్నీ కూడా గమనిస్తూనే ఉండండి. అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి కోపంలో నిర్ణయాలు ఏవైనా కానీ ముందు ముందు రోజుల్లో పశ్చాత్తాపానికి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున కోపతాపాలు అసలు వాటికి ప్రవేశం అనేది ఇవ్వకండి. మీ యొక్క లక్ష్యంపై మీరు దృష్టి పెట్టి నిలబడండి. ఇక అలాగే ఇతరుల యొక్క పరిస్థితుల గురించి మీరు పెద్దగా ఆలోచించకుండా ముందు మీ గురించి, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోయినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ప్రతి ఒక్క అనుభవం మీ యొక్క జీవితానికి ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ పాఠం నేర్పించింది కూడా చాలా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రోజున ఒక విషయం మాత్రం మరింత ఎక్కువగా మీరైతే పట్టించుకోండి. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి మనతో శాశ్వతంగా ఉండరు కదా. కొంతమంది మనకు ఏదో ఒక పాఠం అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు, మన యొక్క జీవితంలోకి వస్తారు. మరికొందరేమో మన యొక్క విజయాలను చూసి వసూతో మన నుండి వారు ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటారు. మరి ఈ రోజున ఎలాంటి మార్పు లేకుండా, ఎటువంటి పరిస్థితికి తావు అనేది లేకుండా అనవసరమైనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితం నుండి తొలగిపోబోతున్నారనమాట. అయితే మీకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడినటువంటి వ్యక్తులుగా వారైతే ఎన్నాళ్ళు మీకు అనిపించవచ్చు. అయితే ఈ రోజున వారి యొక్క దూరం అనేది మీ యొక్క మనసుకు చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున అకస్మాత్తుగా సాయంత్రానికి మీకు వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క మనసుకు చాలా ప్రశాంతతని ఇస్తుంది. అలాగే ఈ యొక్క సమాధానం, గౌరవం, అనురాగం కొద్దిగా తగ్గినట్లుగా కొంతమంది వ్యక్తుల్లో ఈ రోజున మీరైతే చూస్తారు. అయితే ఈ యొక్క సమయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు ఏ వ్యక్తులపై తీసుకోకండి. అలాగే మీ గురించి, అలాగే మీ యొక్క కుటుంబం గురించి, అలాగే ఏదైనా కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మూడో వ్యక్తి యొక్క మాటలు పరిపూర్ణంగా మీకు విశ్వసించండి. వెంటనే వారి యొక్క మాటలు అనేవి నమ్మకండి. మీ గురించి, మీ యొక్క కుటుంబం గురించి తప్పుడు సమాచారం అయ్యేటటువంటి వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే ఎవరి మాటనైనా కానీ విన్నా పూర్తిగా నమ్మకుండా నిజానిజాలు అనేవి తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజున చిన్న చిన్న విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య లేదంటే బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కోపంతో ఎటువంటి పరిస్థితిని కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికైతే మీ ముందుగా మీరైతే మీ వంతు ప్రయత్నం చేయండి. ఒక చిన్న మాట ఎన్నో సంవత్సరాల యొక్క బంధాన్ని అయితే కాపాడుతుందనేసి ఈ యొక్క విషయాన్ని అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఉద్యోగం చేసే వారికి అయితే ఈ రోజున కొంచెం పనిభారం అనేది తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఇప్పటికిప్పుడే గుర్తింపు అనేది రాకపోయినా కానీ నిరాశ అయితే అసలు చెందకండి. కొంచెం ఆలస్యం అనేది జరిగినా కానీ మీ మంచికే, మీ యొక్క ప్రతిభకే తగినటువంటి విధంగా ఫలితాన్ని అయితే భగవంతుడు ఇవ్వబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని అయితే మీరైతే పరిపూర్ణంగా నమ్మండి. అయితే ఈ రోజున వ్యాపారస్తులకైతే చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున కొత్త పెట్టుబడులు పెట్టేటటువంటి 1కి 2 సార్లు అయితే ఆలోచించండి. స్నేహితుల యొక్క సలహాలు వినండి. అయితే తుది నిర్ణయం మాత్రం మీ యొక్క ఆలోచనలతోనే స్వయంగా తీసుకునే విధంగా చూసుకోండి. దానివల్ల మీకు విపరీతమైనటువంటి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా కాకపోయినా ముందు ముందు రోజుల్లో మీకు పెట్టినటువంటి దానికి లాభం అనేది తప్పకుండా మీ యొక్క చేతికి అందుతుంది. అలాగే ఆర్థికంగా ఈ రోజున చిన్న చిన్న ఖర్చులు కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే పొదుపుపై దృష్టి అనేది పెట్టడం వల్ల కూడా భవిష్యత్తులో మీకు చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజున మీకు చాలా బలాన్ని ఇచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఉదయాన్ని పరమేశ్వరుడికి లేదంటే మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించే విధంగా
మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల ఎనలేనటువంటి ఆనందం అనేది మీకు సొంతమవుతుంది. అలాగే మీ యొక్క మనసుకు అంటే మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజున పెద్ద ఆశీర్వాదాలు తీసుకోవడం మీలో సానుకూలమైనటువంటి ఆలోచననైతే పెంచుతుంది. అలాగే మీ యొక్క జీవితంలో నిజంగా ఈ రోజున మీకోసం ఉండేటటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మిమ్మల్ని ఎక్కడా కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోరన్నమాట. ఈ యొక్క విషయాన్ని మీరైతే నమ్మండి. వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు బలంగా ఈ రోజున మీరైతే అసలు ఆపకండి. ఇక మీ యొక్క విషయాన్నైతే మీరైతే నమ్మండి. నమ్మకపోయేటటువంటి వ్యక్తులు బలంగా ఈ రోజున మీరైతే అసలు ఆపకండి. ఇక మీ యొక్క విలువను గౌరవించండి. చాలా గొప్ప విషయాన్ని అయితే ఈ రోజున మీరైతే తెలుసుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలి. ఈ రోజున ఓర్పు, సహనం అవే మీకు గొప్ప ఆయుధాలు. ఈ రోజున మీరు వివేకంతో వ్యవహరిస్తే ఈ రోజున మీకు ఎటువంటి విషయాల్లో కూడా నష్టం అనేది రాకుండా జీవితానికి చాలా ఉపయోగపడేటటువంటి ఒక మంచి అనుభూతినైతే భగవంతుడు కాలం మీకైతే నేర్పించబోతున్నాయి అనేదే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటన యాదృచ్ఛికంగా కాకుండా జ్యోతిష విశ్లేషణ అంటే ఏదైనా కానీ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలనేసి ఏమీ కూడా లేదు కదండి. మీరు ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజున మీరు ప్రారంభించుకోవడానికి కొన్ని సూచనలు అయితే మీరైతే పొందబోతున్నారు. ముఖ్యంగా పాత బంధాలు మీరైతే పరీక్షించేటటువంటి అవకాశాలు కూడా భగవంతుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రోజున మీకు ఎవరైతే దూరం కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వారిని దూరంగా వెళ్ళిపోమని చెప్పేసేయండి. మీరు ఏమాత్రం కూడా వారిపైన ఎక్కువగా కోపాన్ని లేదంటే అసూయని కానీ మీ నుండి వెళ్ళిపోతున్నారని బాధను కానీ వ్యక్తపరచకండి. ఏ తప్పు చేయలేదనేసి మాత్రమే మిమ్మల్ని అయితే నమ్ముకోండి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని అయితే విశ్వసించండి. అలాగే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. కొన్నిసార్లు ఆ యొక్క బంధానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఆ యొక్క సమయం అనేది మన దగ్గర పూర్తయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి తన యొక్క దారిలో తాను వెళ్ళిపోవడం అనేది కూడా జీవితంలో ఒక భాగమనే చెప్పుకోవాలి. కాబట్టి ఇటువంటివి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీకు నిజంగా మీ యొక్క విలువైతే ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరనేది మీరైతే తెలుసుకోగలుగుతారు. ఆ వ్యక్తులు మాత్రమే మీకు దగ్గరగా ఉంటారు. మిగతా వాళ్ళు మీ యొక్క బాధకు ఎవరైతే కారణమవుతున్నారో వారు మాత్రం తప్పకుండా ఈ రోజున మీ నుండి దూరం అయితే కాబోతున్నారు. మరి ఈ రోజున స్పష్టంగా అయితే తప్పకుండా ఈ యొక్క విషయాలన్నీ కూడా అవగాహన అనేది వస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేసేటటువంటి మీ యొక్క జాతక ఫలితాలు గోచార గ్రహస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్పిందే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి కేవలం 30% మాత్రమే వరిస్తుంది. ఇక మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాల గురించి తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలిసినటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోవటం అయితే మంచిది. దీని ద్వారా అందరికీ కూడా అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయనేసి కాదు, విధాలుగా అంటే వారు చేసుకునేటటువంటి పనుల్లో మార్పులు అలాగే వారికి ఏర్పడేటటువంటి కొన్ని పరిస్థితుల యొక్క మార్పులు అనేవి కూడా క్షుణ్ణంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. కులదేవతను పూజించుకోండి. అలాగే గణపతి ఆరాధన, లక్ష్మీనారాయణుల ఆరాధన ఈ రోజున చేయండి. మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో చాలా సౌమ్యంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఈ రోజున మీరు పొందబోతున్నారు. అలాగే మీ యొక్క ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున సంబంధాలు అనేవి మరింత ఎక్కువగా బలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ రోజున ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి చక్కగా కలిసి వస్తుంది. అలాగే
వాహన ప్రమాదాలు కొంచెం కనిపిస్తాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి బయటికి వెళ్ళే ముందు హనుమాన్ చాలీసా చదవడం లేదంటే వినడం లాంటివి చేస్తూ ఉండండి. అలాగే ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా పఠించడం, మనసులో హనుమంతుల వారిని స్మరించుకోవడం, బయటికి వెళ్ళే ముందు సింధూరాన్ని ధరించడం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది.